నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట సుస్మిత, నీ పెళ్లి భాజాభజంత్రీలు వింటుంటే ఒక పక్క సంతోషంగా ఉన్నా నిన్ను పంపించాలంటే ప్రాణం విలవిలలాడుతోంది తల్లి. నువ్వు వెళ్తుంటే ఈ ఇల్లంతా వెలితిగా అనిపిస్తుంది. 2 రోజులు నువ్వు ఊరెళ్తేనే అల్లాడిపోయేవాడిని. ఇప్పుడు సాగనంపాలంటే నా వల్ల కావడం లేదు. కాని నువ్వెక్కడున్నా నా ఆశీస్సులు నీకు నీడలా తోడుంటాయి. అనిత, నిన్ను ఎప్పుడూ ఆ పేరుతోనే ప్రేమగా పిలుచుకున్నాను. నేను లేనని బాధపడకు. మన పిల్లలు అనిత, జానులు, అల్లుళ్ళు చంద్రయ్య, వెంకటేష్ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నా జ్ఞాపకాలు నీతోడుగా ఎప్పుడూ ఉంటాయి. అనిత, అనిల్, చంద్రయ్య, జానులు, వెంకటేష్ మీరందరూ కలిసికట్టుగా ఉండండి. సుష్మితను అత్తారింటికి పంపిస్తున్నప్పుడు తాతయ్య లేడనే వెలితి ఆమెకు రాకుండా చూసుకోండి. మీ పిల్లలే నా ప్రాణం. వారిని గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దండి. నా బంగారు మనవలు సాయి శివదీక్షిక్, రిషిక్, విశ్వంక్, మీ తాతయ్య కోరిక ఒక్కటే. మన బంధువుల్లాగే మీరు కూడా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. మీరు ఆఫీసర్లుగా గౌరవం పొందుతుంటే ఆ పైలోకంలో ఉన్న నా ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. అది మీరు నాకు ఇచ్చే గొప్ప కానుక. సుష్మిత, నీవు అనుకున్న ఉద్యోగం సాధించి మీ పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తేవాలి. జ్ఞానులు, నీవు మంచి ఉద్యోగంలో ఉండి అత్తవారికి కన్నవారికి మంచి పేరు తెచ్చావు. ఈ జీవితయాత్ర ముగిసింది, కాని మీపై నా ప్రేమ ఎప్పటికీ ముగియదు. రూపం లేదు, కాని మీ ప్రతి నవ్వులో నేను ఉంటాను. బాగా చదవండి, ఉన్నత శిఖరాలకు చేరండి. అదే మీ తాతయ్యకిచ్చే అసలైన నివాళి. తల్లి, ఈరోజు నన్ను టీవీలో ఇలా చూసి ఆశ్చర్యపోయావా తల్లి? వెంకటేష్ నీకోసం ప్రత్యేకంగా ఇలా సర్ప్రైజ్ చేశాడు. ఇక నేను వెళ్తున్నాను. బై బాయ్.